హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మన జీమెయిల్ పాస్వర్డ్ అయినా సరే, ఫేస్బుక్ పాస్వర్డ్ అయినా సరే, ఏ పాస్వర్డ్ అయినా సరే, ఇన్స్టాగ్రామ్ అయినా సరే, ఏ పాస్వర్డ్ అయినా సరే మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఒకవేళ మీకు కనుక మర్చిపోయినట్టయితే. సో అదే విధంగా ఫ్రెండ్స్, మీకు కనుక యూట్యూబ్ ఛానల్ ఉంటే జీమెయిల్ పాస్వర్డ్ ఉంటుంది కదా, అది కూడా మీరు మర్చిపోయినా సరే ఈజీగానైతే దాన్ని రికవర్ అయితే చేసుకోవచ్చు. సో అది ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా డీటెయిల్గానైతే ఈ రోజు మీకు వీడియోలో కంప్లీట్గా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మీకు క్లారిటీగానైతే అర్థం కావడం జరుగుతుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే జీమెయిల్ పాస్వర్డ్ అయితే తెలుసుకుందాం. ఇక్కడ మీరు జీమెయిల్ అని చెప్పేసి ఉంటుంది కదా మీ దాంట్లో, అదైతే ఓపెన్ చేయాలన్నమాట. సో ఈ విధంగా యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత జీమెయిల్ పైన మీకు ప్రొఫైల్ సింబల్ అనేది కనబడుతుంది కదా రైట్ సైడ్ కార్నర్లో, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే మీ పేరు అయితే కనబడుతుంది కదా, దాని కిందనే మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట. సో దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగానైతే మీకు ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది అనమాట, తాళం గుర్తుతోని. సో దాన్ని అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కిందికి అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా చిన్న కిందికైతే స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మీరు లాస్ట్ ఎప్పుడైతే చేంజ్ చేస్తారో ఆ డేట్తో సహా ఇక్కడ చూపెడుతుంది అనమాట. ప్రస్తుతానికి ఇప్పుడు మనం దీన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. సో దీన్ని ప్రెస్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకు వెరిఫైయింగ్ దట్స్ ఇట్స్ యూ అని చెప్పేసి పడ్డదనమాట. సో ఇది మనకు స్క్రీన్ లాక్ అయితే అడుగుతుంది అనమాట. ఏదైతే మీ ఫోన్ స్క్రీన్ లాక్ ఉంటుందో అదైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ. సో సింపుల్గా మీరు ఏం చేస్తారు, ఇక్కడ ప్యాటర్న్ అయితే ప్యాటర్న్, లేకపోతే పాస్వర్డ్ అయితే పాస్వర్డ్, లేకపోతే పిన్ అయితే పిన్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అని ఉంది కదా, సో దాన్ని అయితే ప్రెస్ చేయాలి. సో ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ ఒక కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోరు అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఒకవేళ మీరు మర్చిపోయినా సరే ఇక్కడ నుంచి కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే న్యూ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంది కదా, దాంట్లో మీ కొత్త పాస్వర్డ్ ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. ఆ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కింద కూడా సేమ్ పాస్వర్డ్ కన్ఫర్మ్ కింద ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి ఈ విధంగా పడేటట్టు. సో నాకు వచ్చేసి ఈ విధంగా స్ట్రాంగ్ అని చెప్పేసి పడ్డది కదా, మీకు కూడా అదే విధంగా పడేటట్టు ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా చేంజ్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంది కదా కింద, దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇంకో పాపప్ వస్తుంది, దాని మీద కూడా చేంజ్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంటుంది. సో దీన్ని ప్రెస్ చేసిన తర్వాత మనకు కంప్లీట్గా పాస్వర్డ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి పడ్డది అనమాట. సో ఇప్పటి నుంచి మీ జీమెయిల్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన పాస్వర్డ్ అనేది క్రియేట్ అయితే చేసుకున్నారు. ఇప్పటి నుంచి దాన్ని ఏం చేస్తారంటే మీరు నోట్ చేసుకుని అయితే పెట్టుకోండి ఎక్కడన్నా. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఏదైతే ఫేస్బుక్ ఉంటుందో, ఇన్స్టాగ్రామ్ ఉంటుందో, మీకు వేరే సంబంధించిన ఏవైతే యాప్స్ ఉంటాయో వాటికి సంబంధించిన పాస్వర్డ్ అనేది మీరు మర్చిపోయారు అనుకోండి, అది ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను అనమాట. సో దాని గురించి మీరు సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. మీ మొబైల్ సెట్టింగ్స్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ గూగుల్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూసినట్టయితే పాస్వర్డ్ మేనేజర్ అని చెప్పేసి ఈ విధంగానైతే ఉంటుంది, దాని కిందనే కంటిన్యూ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత చిన్నగా లోడింగ్ తీసుకున్న తర్వాత మీ మొబైల్లో ఏవైతే ఇప్పటి వరకు లాగిన్ అయి ఉన్నారో అవన్నీ షో కావడం జరుగుతుంది అనమాట. సో మీకు ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఫేస్బుక్ ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫేస్బుక్ ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా ప్రెస్ చేసిన వెంబటే మనకు స్క్రీన్ లాక్ అనేది మళ్ళీ అడుగుతుంది అనమాట. సింపుల్గా మీ స్క్రీన్ లాక్ అంటేదో మీకు తెలుసు. సో అది ఏం చేస్తారంటే ఇప్పుడు టైప్ అయితే వేసి పెట్టాలన్నమాట. సో టైప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అని కొట్టిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇక్కడ షో కావడం జరుగుతుంది. అదే మీరు ఏదైతే పెట్టుకుంటారో మొబైల్ నెంబర్ లేకపోతే వేరే ఏదైతే యూజర్ నెంబర్ ఉంటుంది కదా అది చూపెడుతుంది. అదేవిధంగా ఇక్కడ మీకు పాస్వర్డ్ కూడా చూపెడుతుంది అనమాట. ఇక్కడ ఐకాన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసినట్టయితే మీకు ఆ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్ మీకు షో కావడం జరుగుతుంది అనమాట. సో ఈజీగా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఏ సైట్ అయినా సరే, ఏ వెబ్సైట్ అయినా సరే, ఏ యాప్ అయినా సరే, సో ఈ విధంగా మీరు ఈజీగానైతే దాని పాస్వర్డ్ ఏంటిదో మీకు గుర్తుకు లేకపోయినా సరే ఈ విధంగానైతే చెక్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అనే సరే, ఏదైనా సరే మీకు ఏ బ్యాంకుకి సంబంధించిన బ్యాంక్ యాప్ అయినా, మీ మొబైల్లో ఎటువంటి యాప్స్ ఉన్నాయో మీరు ఏ వాడుతున్నారో వాటికి సంబంధించిన పాస్వర్డ్స్ అయితే ఈజీగానైతే తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు కావాలనుకుంటే మళ్ళీ దాన్ని రీచేంజ్ కూడా చేసుకోవచ్చు. సో ఆ విధంగానైతే ఈ సెట్టింగ్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు పాస్వర్డ్ మర్చిపోయినా సరే ఏ విధంగా చెక్కింగ్ అనేది చేసుకోవాలి, అదే విధంగా రీసెట్ అనేది చేసుకోవాలని చెప్పేసి చెప్పినా కదా. సో ఇది ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒక్కసారి మీకు కనుక ఫ్రీ టైం దొరికినప్పుడు చెక్అవుట్ అయితే ఏనికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.